హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈవినింగ్ స్నాక్స్, టీ టైమ్ స్నాక్స్ అంటూ ఉంటాం కదా, ఆ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. మనం శనగపిండితో చాలా రకాల వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం. అదే శనగపిండితో నేను ఈరోజు డిఫరెంట్ స్నాక్స్ని చేసి చూపించబోతున్నానండి. పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినే స్నాక్స్ అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, డిఫరెంట్గా అనిపిస్తాయండి. ఈ ప్రాసెస్ అనేది ఇంతకుముందు చేసి ఉండరు. ఒక్కసారి నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి, మీ అందరికీ నచ్చితే. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. 1 కప్పు సేమియా తీసుకోండి. సేమియాతో నేను ఈ స్నాక్స్ అనేవి చేసి చూపించబోతున్నానండి. పకోడీ. 1 కప్పు సేమియాలకి 1 కప్పు వాటర్ పోసుకోండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు చిటికెడు పసుపు వేసుకోండి. ఈ పసుపు అంతా కూడా వాటర్లో కలిసిన తర్వాత మనం కొలుచుకుని పక్కన పెట్టుకున్న కప్పు సేమియాని అలా వేసుకుని ఉడికించుకోండి. మరీ ఎక్కువగా వాటర్ అనేవి పొయ్యక్కర్లేదండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉడికిపోతే పకోడీకి టేస్ట్ అనేది ఉండదు, ముద్ద ముద్దగా వచ్చేస్తుందండి సేమియా అంతా. అందుకే మనం కరెక్ట్గా ఉడికించుకోవాలి. మనం అవసరానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోవచ్చండి. తర్వాత సేమియా కొంచెం మందంగా లావుగా ఉన్నట్లయితే వాటర్ అనేవి కొంచెం ఎక్కువగా పడతాయి. అందుకే మనం ఒకేసారి ఎక్కువగా పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు కొంచెంగా సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా సేమియాలకి పట్టే వరకు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒకసారి సేమియాని చేత్తో టచ్ చేసి చూడండి. బాగా ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, లేదంటే కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుందాం. కొన్ని సేమియా చిన్న చిన్నగా ఉంటాయి కదండి, వాటికి వాటర్ అనేవి ఎక్కువగా యూజ్ అవ్వవు. అందుకే మనం ఒకేసారి ఎక్కువగా పోయకుండా చూసుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుందండి. వాటర్ ఎక్కువైనట్లయితే కూడా ఏం ప్రాబ్లం లేదండి. వాటిని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఉడికిన తర్వాత జల్లెల్లో పెట్టుకుని వాటర్ అంతా కిందకు వచ్చేలాగా వేసుకోవటమే. వాటర్ కిందకి దిగిన తర్వాత పొడి పొడిగా ఉన్న సేమియాతో మనం రెసిపీ అనేది చేసుకోవచ్చు. ఒకసారి చూసుకున్నట్లయితే మెత్తగా ఉడికిందండి. మరీ మెత్తగా కాకుండా పలుగ్గా కాకుండా కరెక్ట్గా ఉడికించుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిని గరిటతో అటు ఇటు కలుపుకుంటూ ఉంటే పొడి పొడిలాడుతూ వస్తుందండి, ముద్దలాగా కాకుండా. సేమియా ఉడుకుతున్నప్పుడు కూడా స్టవ్ మీద ఉడుకుతున్నప్పుడు కూడా మనం గరిటతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అదంతా కూడా ఉండకట్టేస్తుంది. ఇలా పొడి పొడిలాడుతున్నట్లుగా కలిపాం కదా, ఇప్పుడు దానిని పక్కన పెట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. 1 కప్పు శనగపిండి వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెంగా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఇష్టం ఉంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు వాము వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఘాటుకు తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇవన్నీ చక్కగా కలిపేసుకోండి. ముందుగా వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండా ఇలా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం పిండిలో కలుపుకున్నట్లయితే పిండి అనేది చక్కగా కలుస్తుందండి. ఇప్పుడు ఉడికించుకుని పక్కన పెట్టుకున్న సేమియాని అలా వేసేసుకోండి. సేమియాలో తేమ అనేది ఏమైనా ఉంటే పిండికి పడుతుంది కదా, ముందుగానే మనం వాటర్ పోయకుండా ఇలా కొంచెంసేపు కలుపుకున్న తర్వాత అవసరానికి తగ్గట్టుగానే వాటర్ పోసుకోండి. ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పకోడీ పిండిని రెడీ చేసుకోండి. మొత్తం కలిసిన తర్వాత ఒకసారి పిండి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి. ఇంకా ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక గరిట ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ పోసుకున్నట్లయితే పిండి అనేది మన చేతులకి అంటుకోకుండా మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఈజీ అవుతుందండి. ఆయిల్ కూడా ఒకసారి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత గిన్నెను పక్కన పెట్టేసుకుని కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి ఈ స్నాక్స్ అనేది, కొంచెంగా పోసుకున్నా సరిపోతుంది. స్టవ్ వెలిగించుకుని కళాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత 1 కప్పు నిండా వాటర్ పెట్టుకోండి. పక్కనే
చేతిని వాటర్లో తడుపుకుంటూ నేను చూపించే విధంగా తడి చేత్తో పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ అలా ఆయిల్లో పకోడీలాగా వేసుకోండి. మరి చిన్న చిన్నగా కాకుండా కొంచెం పెద్ద ముద్దలుగానే వేసుకుంటే తింటున్నప్పుడు తెలుస్తుందండి. మరీ చిన్న చిన్నగా వేసుకున్నామంటే బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యి అవి తింటున్నప్పుడు గట్టిగా వచ్చేస్తాయి. అందుకే కొంచెం పెద్ద పెద్దగానే వేసుకోండి పకోడీ అనేది. ఇలా రెండు వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత అదంతా తీసుకుని గరిటతో వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి. అలా మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. అలాగే నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. తక్కువ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా టేస్టీగా నేను రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తానండి. మీ అందరికీ నచ్చుతాయి. ఇంకా రెడీ అయిపోయి సేమియా పకోడీ చాలా టేస్టీగా ఉంటాయండి. మనం అల్లం వెల్లుల్లి మసాలాలు అన్నీ యాడ్ చేసాం కదా, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం. ఇలా డైరెక్ట్గానే తినేయొచ్చండి. లేదంటే సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. టొమాటో సాస్ ఉంటుంది కదా, ఇష్టం ఉన్నవారు దానితో కూడా సర్వ్ చేసుకుని తినండి. చాలా బాగుంటాయండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీరు కలుపుకునే శనగపిండి క్వాంటిటీని బట్టి బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. మరి బియ్యం పిండి ఎక్కువగా ఉన్నా కూడా పకోడీ అనేది గట్టిగా వచ్చేస్తాయండి. అవసరానికి తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్లు మాత్రమే బియ్యం పిండి వేసుకోండి. నేను పొడి బియ్యం పిండినే యూజ్ చేశానండి. మీరు కూడా చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూసి మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.